29 యోహాను సువార్త 7వ అధ్యాయము 1-9 కృపను నిరోధించి మార్పు చెందవలసిన మానవ అవసరం అనే గొప్ప లేఖన సిద్ధాంతం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక విధంగా సూర్యకిరణాలతో వ్రాయబడిందా అనిపిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నించే వారందరినీ అది ఈ వాక్య భాగాన్ని చూసి ఆలోచించుకోమనడానికి తగినది. క్రీస్తు చేసిన అద్భుత కార్యాలను చూడడం, క్రీస్తు బోధలు వినడం, క్రీస్తు సహవాసంలోనే జీవించడం అనేవి మనుష్యులను విశ్వాసులుగా చేయటానికి తగినవి కావని వారు గమనించాలి. కేవలం ఆత్మీయ ఆధిక్యతలు కలిగినంత మాత్రాన ఎవరూ క్రైస్తవులు కాలేరు. పరిశుద్ధాత్మ దేవుని మనఃపూర్వకమైన అన్వయించే కార్యం లేకపోతే అంతా నిరుపయోగమే. మన ప్రభువు మరొక చోట ఎలా చెప్పాడంటే, ఆశ్చర్యం లేదు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. యోహాను సువార్త 6:44. ప్రతి యుగంలోని నిజమైన క్రీస్తు సేవకులు ఈ సత్యాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మతంలో వారొక్కరే ఒంటరిగా ఉన్నారా అని తరచూ ఆశ్చర్యంతో కలవరపడుతుంటారు. తమ చుట్టూ ఉన్నవారు తమ వలె మారుమనసు పొందకుండా ఉండడానికి వారి పొరపాటే కారణమని ఊహించుకోవడానికి తొందరపడుతుంటారు. వారి కుటుంబాలు ఇంకా లోకస్తులుగా అవిశ్వాసులుగా ఉండిపోవడానికి తామే కారణమని వారు తమని తాము నిందించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వారు మన ముందున్న వచనాలు చూడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో స్వభావంలో కానీ మాటలో లేక క్రియలో ఎలాంటి దోషం లేదు. అయినా సరే క్రీస్తు వారి సొంత సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఒంటరిగా నిలిచే సహోదరులతో సహానుభవము గలవాడొగ్గుట మన ధన్య ప్రభువుకు నిజంగా అనుభవపూర్వకంగా తెలుసు. ఇది మధురమైన ఆహ్లాదకర చెప్పశక్యము కాని తలంపు. ఏకాకిగా ఉన్న ప్రతి విశ్వాసి హృదయం ఆయనకు తెలుసు. తన శ్రమల అనుభూతితో ఆయన చేత తాకబడవచ్చు. ఆయన ఈ చేదు పాత్రను త్రాగాడు. ఈ అగ్నిలో గుండా ఆయన వెళ్ళాడు. సొమ్మసిల్లి అలసి సొలసి ఉన్న వాళ్ళంతా, వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి భక్తి జీవితాన్ని తిరస్కరిస్తారు గనుక ఆదరణ కొరకై క్రీస్తు వైపు తిరిగి ఆయన ఎదుట వారి హృదయాలను కుమ్మరించుకోవాలి. ఆయన ఈ విధంగా శోధింపబడి శ్రమ పొందెను కనుక ఆయన మనతో సహానుభవం పొంది మనకు సహాయం చేయగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. ధ్యానం కోసం మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో వ్రాయబడినట్లు, విడిచిపెట్టబడడం అంటే ఏమిటో మన ప్రభువు ఎరిగినంతగా ఎవరికీ తెలియదు. ఒంటరి వారికి సానుభూతి చూపడంలో ఆయనకు ఆయనే సాటి.